తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శ్రీ నృసింహ జయంతి మహోత్సవాలు ఆరంభమయ్యాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి శుక్రవారం నుండి వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం వరకు 3 రోజులు శ్రీ నృసింహ జయంతి మహోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించుచున్నారు. తొలి రోజు శుక్రవారం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ నృసింహ జయంతి మహోత్సవంలో భాగంగా ఉదయం స్వస్తి వచనము, విశ్వక్సేనారాధన, పుణ్యవాదనము నిర్వహించి అనంతరం లక్ష కుంకుమార్చన నిర్వహించబడినది. తదుపరి శ్రీ స్వామివారిని తిరువెంకటపతిగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యాజ్ఞిక బృందం, వేద పండితులు, అర్చకులు, పారాయణికులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీ నృసింహ జయంతి మహోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విజయం లభించాలని, అలాగే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ ప్రత్యేక సంకల్పంతో జయంతి ఉత్సవాలు ప్రారంభించబడినవి. అదేవిధంగా ఈ వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బ్రహ్మశ్రీ బి నరసింహమూర్తి, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. शिल्पवैचित्रविद्योदायण सर्वलोकप्रकाशकेन अचित्यलक्षणाकारायण सूत्रभाष्यनिबन्धनान् सर्ववेदान्त संकल्पेन सर्वशास्त्रमार्गेण कालाविक्षकारान् सोमसम्पदेन चिन्तामणेन चिदानन्देन पञ्चबाणं प्रबोधिन्येन बाणश्रेणेन सहस्राख्येन सहस्रभुजपादकेन सत्याबलेन त्रिसन्ध्याख्येन ब्रह्माण्डमणिभूषणायेन मन्यमण्डल संस्थितान्म वायुमण्डल मध्यस्थान्म व्योममण्डल संस्थितान्म स्वोच्छिष्टमालिकामण्डल